విజయ్ రేంజ్ వేరు, అల్లు అర్జున్ వేరు. ఏమో మరి పెడుతున్నారు అన్నట్టుగా ఏదో న్యూస్ వస్తుంది కానీ అంత సీన్ ఉండదు. పవన్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిలాగా కానీ విజయ్ రేంజ్ కానీ ఆ రేంజ్ వేరే. వాళ్ళకి ఫస్ట్ నుంచి పేరుంది. ప్రజాసేవ కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు ఫస్ట్ నుంచి, సినిమా ఫీల్డ్కి రాకముందు నుంచే. అలాగే విజయ్ చేస్తున్నాడు కాబట్టి ఆ నేమ్ వాళ్ళకు ఉంది. ఆ విధంగా ఫ్యాన్స్ కూడా ఏమంటున్నారంటే అల్లు అర్జున్ కూడా చాలా ప్రజాసేవ చేస్తున్నారు, పైకి కనిపించకుండా ఆయన ఖచ్చితంగా సీఎం అవుతారని అంటున్నారు. మరి మీరేమంటారు? ఏమో నాకు తెలియదు. ఆయన ప్రజాసేవ కార్యక్రమాలు ఏమైనా సీక్రెట్గా ఏమైనా చేస్తున్నారేమో నాకు తెలియదు కానీ అల్లు అర్జున్ కానీ అల్లు అరవింద్ కానీ వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఎప్పుడు అల్లు రామలింగయ్య నుంచి కూడా ఆయన ఏదో ఆయుర్వేదం ఏదో చేశారు, అవి కొంచెం సేవా కార్యక్రమాలు చేసేవారు అల్లు రామలింగయ్య గారు వాళ్ళ తాత. వీళ్ళెవరో చేసినట్లేదు, ఎక్కడ నేను వినలేదు, తెలియదు. ఏదో సంథింగ్ ఏదైనా వరద బాధ్యులు కానీ ఏమైనా చిన్న చిన్న కార్యక్రమాలకు ఏమైనా చేసి ఉండొచ్చు. ఇలా చేసలేరు. విజయ్ లాగా కానీ పవన్ కళ్యాణ్ గారి లాగా కానీ వాళ్ళు ఎవరు చేయలే నాకు తెలియదు. ఇంకా ప్రభాసు కొంచెం ఎన్టీఆర్ వాళ్ళు వీళ్ళు కొంచెం చేశారు. కానీ ఎవడికాడే పార్టీ పెట్టేస్తే నేను పెడదాం అనుకుంటున్నా, ఎలాగా అర్థం కావట్లా. మీరు కూడా తలో పార్టీ పెట్టుకోండి. ఏంటి ఈదికి ఒక పార్టీ, ఏంటి ఇంటికి ఒక జెండా, అర్థమైందా? ఇంకా ఎవరికి ఓట్లు వేయాలి మనం? కాకపోతే ఏదైనా పెద్ద కుటుంబం ఉంటే వాడు గెలుస్తాడు. పెద్ద కుటుంబం ఒక 100 మంది ఫ్యామిలీ ఉంటే ఆడు గెలిచి ఆడు గవర్నమెంట్ ఫామ్ చేస్తాడు. ఏంట్రా పార్టీ అంటే? ప్రజలకు సేవ చేయండిరా. అవసరంలా పార్టీలు అక్కర్లా. మీరు సంపాదించుకున్న లక్షలు, 100 కోట్లు, 1000 కోట్లు ఆస్తులు ఉన్నాయి. దయచేసి పేద ప్రజలు చాలామంది ఉన్నారు మన 2 రాష్ట్రాల్లోనే కాదు, భారతదేశంలో. పేదరికం ఇంకా ఎక్కడ గొంగలు అక్కడే ఉంది. దయచేసి వాళ్ళందరికీ సేవా కార్యక్రమాలు చేసి ఏమన్నా వాళ్ళకి ఆస్తులు లేకపోతే వ్యాపారాలు పెట్టించండి, ఉద్యోగాలు ఇప్పించండి. అలా ఏదైనా కార్యక్రమాలు, ఒక కంపెనీలు, ఫ్యాక్టరీలు, వ్యవసాయ పరంగానో ప్రజలను ఆదుకోండి దయచేసి. ఎందుకంటే ఇప్పటికే ఎక్కువైపోయినాయి పార్టీలు. రేపు ఈరోజు ఈ పార్టీ అయినా, ఆ రోజు ఆ పార్టీ అయినా, రోజుకో పార్టీ. ఈ పుట్టగొడుగులా పుట్టుకొస్తావు ఏంట్రా ఇది? చాలా ఘోరంగా ఉంటుంది. దయచేసి అల్లు అర్జున్ గారు మీరు ఇంకా ఎవరైనా పార్టీలు పెట్టాలనుకుంటే ఇవన్నీ కరెక్ట్ కాదు. ముందు ప్రజాసేవ చేయండి, ప్రజలకు సేవ చేయండి, చక్కగా మంచి పేరు వస్తుంది. ఇంకా నీకు వయసు ఉంది, మంచి భవిష్యత్తు ఉంది, మంచిగా రాటు తేలాలి, ప్రజల్లో పేరు ప్రఖ్యాతులు సంపాదించాలి. ఈలోపు మీ ఆస్తి పాస్తులు ఏమైనా ఉంటే ఇంత అంత దాన ధర్మాలు చేసి ప్రజలకి, యువతకి మెయిన్ డిగ్రీలు పాస్ అయిపోయి ఉద్యోగాలు లేక, వ్యాపారాలు లేక, తింటాకి తిండి లేక ప్లాట్ఫారాల మీద తిరుగుతున్నారు. దయచేసి వాళ్ళని రక్షించే ప్లాన్లు చేసుకోండి. అంతేగాని ఏమో పార్టీలు ఏం పెట్టేస్తారు, ఏం చేస్తారు? ఇప్పుడే వీళ్ళు కొట్టుకు చేస్తున్నారు. ఏదో పవన్ కళ్యాణ్ గారు నిజాయితీగా వచ్చి ఈ నాకు తెలిసి 77 ఏళ్ల స్వాతంత్ర చరిత్రలో ఒక నిజాయితీ పరుడు ఉన్నాడంటే ఆయన్ని కూడా బతకనివ్వట్లా. ఇంకా ఏం చేస్తావు అల్లు అర్జున్ నువ్వు వచ్చి? నిజాయితీగా ఒక్కడు ఉంటే వాడి కోసం అప్పుడు ఒక టీము, దాదాపు 5-6 టీములు ధైర్యాన్ని, ఒక టీం పోయింది. ఏది ఆంబోతి రాంబాబు, పేర్నేని నానిగాడు, అమర్నాథ్ గాడు, బొత్స సత్యనారాయణ, వీళ్ళందరూ పోయారు. మళ్ళీ ఏమో ఇక్కడ పృథ్వీరాజు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు వీళ్ళందరూ పోయారు. కట్ చేసేటప్పుడేమో జాడ శ్రావణం, మన ప్రశ్నారావు, ఇట్లా మా ప్రకాష్ రాజు, ఇంతమంది తయారయ్యారు ఒక్కడి కోసం. అరే మీరు అందరూ మంచి పనులు చేయండిరా. మంచి పనులు చేయకోకుండా రాజకీయాల్లోకి వచ్చి చేసేవాడిని చెడగొడతాం, చేసేవాడిని విమర్శిస్తాం, ఇట్లాంటివి కాదు. అల్లు అర్జున్ పార్టీ పెట్టు, హ్యాపీ, స్వాగతిస్తాం. కానీ ఏంటంటే ముందు చాలా కార్యక్రమాలు చేయండి, దానాలు ధర్మాలు. నాకు తెలిసినప్పటి నుంచి కూడా నేను సినిమా ఫీల్డ్లో, డైరెక్షన్ ఫీల్డ్లో ఉండేవాడిని. పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఒక డైరెక్టర్, ఒక ఆర్టిస్ట్ని ఎవడన్నా చిన్న మాట అంటే ఒప్పుకోడు, అర్థమైందా? ఆయన ఏం ఫుడ్ తింటాడో అదే ఫుడ్ చూస్తాడు, ఫుడ్ పెట్టమంటాడు అందరికీ. అలాంటి నిజాయితీ పరుని చూసాం కాబట్టి ఆయన అంటే కొంచెం చాలా అభిమానం. మామూలు అభిమానం కాదు. నాకు ఆయన ఎప్పుడూ ₹1 సాయం చేయలేదు, కానీ ఆయన నాకు దేవుడితో సమానం. ఎందుకంటే ప్రజలకు సేవ చేస్తున్నాడు. ఇవాళ చూడు రోడ్లు, అక్కడ ఆంధ్రప్రదేశ్లో రోడ్లు అసలు మామూలు సిటీల్లోనే రోడ్లు లేవు, అడవులు కూడా రోడ్లు వేపిస్తున్నాడు రియల్గా. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, సోషల్ మీడియా ఒక కూలోడు, ఒక పనోడు, ఇంటికి పెద్దన్నలాగా, ఆ ఊరికి ఒక ప్రెసిడెంట్ లాగా అలా ఎవడన్నా చేస్తాడా? మీకు మీ సోషల్ మీడియాకి తెలిస్తే చెప్పండి. పవన్ కళ్యాణ్ లాగా ఈ స్వాతంత్రం వచ్చిన నాళ్ళ తర్వాత ఎవడైనా మంత్రి అయితే ఆ శాఖలో ఎంత వస్తుందా అని దాదాపు నాకు తెలిసి 90% దోసుకు తినేస్తారు. ఈయనకు వచ్చే జీతం కూడా పెడుతున్నాడు, అలాగే సినిమా ఫీల్డ్లో వచ్చే డబ్బును కూడా ప్రజల కోసం ఖర్చు పెడుతున్నాడు. అట్లాంటి నాయకుడు ఎవడన్నా ఉన్నాడా? రియల్గా మనం పవన్ కళ్యాణ్ గారు సీఎం అన్నా చేయాలి, లేదా పిఎం అన్నా చేయాలి అట్లాంటి వాళ్ళని. ఎందుకంటే మోడీ గారు వెరీ గుడ్ పర్సన్. ఎందుకంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశం చాలా అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు అగ్రస్థానం 3-4
థర్డ్ ఫోర్త్ ప్లేస్లో ఇండియా ఉంది వరల్డ్లో. ఓకే, ఆయన ఆ రేంజ్ అక్కడ ప్రైమ్ మినిస్టర్గా ఓకే, ఈయన కూడా ఆ రేంజ్లో చూడాలని నా కోరిక. అర్థమైందా? దయచేసి మంచిగా బతకండి, మంచిగా సేవలు చేయండి, తర్వాత రాజకీయాల్లో రండి. ఒకవేళ అల్లు అర్జున్ పార్టీ పెడితే పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేస్తారా, చేయరా? పవన్ కళ్యాణ్ గారు ఎవరికి సపోర్ట్ చేస్తాడో ఎవరికి చేయడు కాదమ్మా. ఎవరు ప్రజలకు సేవ చేస్తారో, ఎవరికి ప్రజలకు సపోర్ట్ చేస్తారో వాళ్ళకి సపోర్ట్ చేస్తాడు. ఆయన పాలసీ అది. ఎందుకంటే మెయిన్ పేదరికం. ఆయన పాలసీ ఏంటంటే, నాకు తెలుసు చిన్నప్పటి నుంచి మన భారతదేశంలో పేదరికం ఎక్కువ. కులాలు, మతాలు, పార్టీలు ఇవన్నీ చూడడం, అవన్నీ నచ్చవు. పేద ప్రజల నిర్మూలన కోసం ఆయన ఎక్కడైనా ఎవరితో అయినా కలిసి వెళ్తాడు. నమస్తే అండి. ఇప్పుడు అల్లు అర్జున్ పార్టీ పెడతారు అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు హీరో విజయ్ గారు పార్టీ పెట్టి ఎలా తమిళనాడులో అయితే గెలిచారో, సో అల్లు అర్జున్ గారు కూడా అట్లనే పార్టీ పెట్టి గెలిచే అవకాశాలు, అలా అసలు పార్టీ పెడితే ఎట్లా ఉంటుంది ఏంటి అనే దాని గురించి చెప్పండి. ఒక్క సీటు కూడా గెలవదండి. అంత పెద్ద ఈ భారతదేశంలోనే అందరికన్నా ఎక్కువ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్నటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారే మొదటిసారి పోటీ చేసినప్పుడు ఒక్క సీటు కూడా రాలే. ఆయన కూడా పోటీ ఇచ్చిన స్థానాల్లో ఓడిపోయిన 2 జాగాలల్లో. ఇలా గుర్తుపెట్టుకోండి, పార్టీ పెట్టడం అంటే ఎవరైనా పెట్టచ్చండి, సాధారణ వ్యక్తులైనా పెట్టచ్చు, ఎవరైనా పెట్టచ్చు. కానీ ప్రజలకు ఈ ఓట్లు అడిగేటువంటి దమ్ము ధైర్యం కూడా కావాలండి. ఇలా సినిమా హీరో అయినంత మాత్రాన ప్రజలు ఓట్లు వేయాలని చెప్పేసి లేదు. ఎందుకంటే 20-30 ఏళ్ళ నుంచి పేద ప్రజలకు సేవ ఇచ్చినటువంటి లీడర్లకే ఇప్పటివరకు ఎమ్మెల్యేలు కాలేకపోయారు అనేక మంది. ఇలా ఏదో నేను సినిమా హీరోని అని చెప్పేసి వస్తే ఓట్లు వేస్తారు అనుకోవడం మూర్ఖత్వం అండి. అలా మామ మెగాస్టార్ చిరంజీవికి ఈ భారతదేశంలో ఎవరికైనా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువైందంటే అది మెగాస్టార్ చిరంజీవికి. మెగాస్టార్ చిరంజీవి గారే పార్టీని నిలబెట్టుకోలేకపోయి రాజకీయంగా ఉండి పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిండు. ఇంకా వీళ్ళు పార్టీలు పెట్టుకొని ఏం ఓట్లు పడతాయండి? వీళ్ళు కూడా కాదు, డిపాజిట్లు కూడా రావని చెప్పి తెలియజేస్తున్నా. అంటే ఇప్పుడు హీరోలు అందరూ కూడా ఎందుకు రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారు అసలు? ఒక్కటండి, విజయ్ గారు గత 20 సంవత్సరాల నుంచి ప్రజాసేవ చేస్తున్నాడు. ఫ్యాన్స్ అభిమానులు కలవడం కానీ, తర్వాత వాళ్ళ ఫ్యాన్స్కి అయితే అరే మాకు అభిమాన హీరో మాకు ఏమన్నా అయితే కూడా మాకు భరోసా ఉన్నాడని చెప్పేసి ఇంటెన్షన్తో ఆయన ఒక గత 20 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాడు కాబట్టి వీళ్ళు సక్సెస్ఫుల్ అయ్యిండు. అంతేగాని వీళ్ళు అసలు అభిమానులు వస్తే ఇంటికాడికి వస్తే గేటు ముంగట కూడా ఆగని వాళ్ళకు తమ ప్రజలు ఏ విధంగా కొట్టేస్తారని. ఏ రోజైనా అల్లు అర్జున్ అభిమానికి ఇట్లా అయిందని చెప్పేసి పోయి కలిసి వాళ్ళకైనా హెల్ప్ చేసినటువంటి దాఖలు ఉన్నాయా? సరే, అభిమానులకు చేయకుండా వాళ్ళ ఊరు పుట్టినటువంటి వాళ్ళ నాన్నగారు పుట్టినటువంటి వాళ్ళ తాతగారు పుట్టినటువంటి ఊర్లో ప్రజలకు ఏమన్నా అయితే గట్టి ఏ రోజైనా కూడా సేవా కార్యక్రమాలు చేసి రండి వీళ్ళు. అట్లాంటప్పుడు వీళ్ళకి ఎక్కడి నుంచి ఓట్లు వేస్తారు, ఎవరు ఓట్లు వేస్తారు? సినిమా మీద చూడడానికి మాత్రం, విజిల్ కొట్టడానికి మాత్రం ఉంటుంది కానీ రాజకీయ సినిమా వాళ్ళకు ఓట్లు వేసే దగ్గర మాత్రం ఉండదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారే ఏకంగా ఇలా తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటేనే గెలిచిర్రు. సింగిల్గా పోటీ చేసి అసలు ఆయన కూడా గెలవని పరిస్థితి ఉంది. అంటే అర్థం చేసుకోండి, అంత అభిమానులు ఫ్యాన్స్ ఉండి, మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అంటే ఎంతమంది ఉంటారండి? చిరంజీవి ఫ్యాన్స్, నాగేంద్రరావు ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ ఉన్నా కూడా ఏదైనా కూడా అల్లు అర్జున్ గారు సక్సెస్ కాలేరు. మీకు అంతగట్ట రాజకీయంగా పోటీ చేయాలని ఉంటే గట్ట గతంలో బాబుమోహన్ గారు ఎమ్మెల్యే అయ్యారు, కోట శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యే అయ్యారు, కృష్ణంరాజు గారు ఎంపీ అయ్యారు. అట్లా ఏదైనా ఒక పార్టీలో సపోర్ట్ చేసుకొని పార్టీ నుంచి పోటీ చేస్తే గట్ట పార్టీ బలం ఉంటుంది, కార్యకర్తల బలం ఉంటుంది. కాబట్టి కొద్దిగా మీరు 2 సంవత్సరాల ముందు నుంచి కూడా ప్రజలకు పని చేసుకుంటూ పోతుంటే గట్ట చెప్పలేము, అవకాశం వస్తుంది తప్ప. కానీ నేను పార్టీ పెట్టుకొని అది అంటే గట్ట పార్టీలు నిలవవు. ఎందుకంటే ఇవాళ రోజున రాజకీయము హెవీ కాస్ట్లీ అయిపోయింది. ఇవాళ రోజున ప్రజల్ని నేరుగా కలిసిన వానికి మాత్రం ఓటేస్తారు. ఇలా గుర్తుపెట్టుకోండి, ఎలక్షన్ వచ్చిన రోజు నాడు 15 రోజుల ఎలక్షన్లలో 14 రోజులు మంది దాయిపించి ఒక్క రోజు నాడు లాస్ట్ రోజు నాడు దాయిపించుకుంటే వాడిని దాయిపించారు అనేటువంటి రోజులు ఇవన్నీ. ఆ విధంగా ఉంటుందంటే ఏదైనా కూడా ప్రజలకు సేవ చేస్తూ ముందటికి వెళ్తూ ఎప్పటికప్పుడు విజయ్ గారు 20-25 ఏళ్ళు కష్టపడి ముందటిగా ఆ విధంగా సక్సెస్ కావాలి అదని చెప్పేసి కోరుకుంటున్నాం. అంటే చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు కదా అల్లు అర్జున్కి, వాళ్ళు ఎవరు అంటే ఇది చేయరంటారా, వాళ్ళు సపోర్ట్ చేయరంటారా? ఇప్పుడు అల్లు అర్జున్ అంటే నాకు కూడా ఇష్టం అండి. దీని పరంగా సినిమా పరంగా ఇష్టం, కానీ ఓటు పరంగా ఏలేగా అండి. ఇలా గుర్తుపెట్టుకోండి, రాజకీయ కుటుంబం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా అండి. రాజకీయ కుటుంబం నేపథ్యం ఉన్నటువంటి నందమూరి సుహాసిని గారు ఇవాళ తెలుగు రాష్ట్రాలలో ఎన్టీ రామారావు గారు అంటే ఒక చెరగని ముద్ర ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారి మర్మరాలు నందమూరి సుహాసిని గారు. అదేవిధంగా గతంలో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు హరికృష్ణ గారు, ఈ రోజులలో కేటీఆర్ ఎటనో కేసీఆర్ ముఖ్యమంత్రి అప్పుడు, ఆ రోజులలో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అప్పుడు హరికృష్ణ గారు అంటే అంత అభిమానం అందరికీ. అలాంటి హరికృష్ణ గారి బిడ్డనే కూకటపల్లి కాన్స్టిట్యున్సీలో సంత ఆంధ్రోళ్ళు ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతంలోనే ఇలా సుహాసిని గారిని ఒడగొట్టిరండి. రాజకీయ కుటుంబం జూనియర్ ఎన్టీఆర్ గారు లక్క, కళ్యాణ్ రామ్ వాళ్ళ లక్క, అంత పెద్ద ఆమెను ఒడగొట్టిర్రు. ఇలా గుర్తుపెట్టుకోండి, సినిమాకు రాజకీయానికి చాలా తేడా చేంజ్ అండి. ఎప్పుడైతే ఇలా ప్రజలు కూడా చాలా అప్డేట్ అయినరు, ఏదైనా కూడా ప్రజలకు ఎప్పుడు నిరంతరం సేవ చేసుకుంటున్నటువంటి లీడర్లకు మాత్రం అవకాశం ఉంటుంది తప్ప కొత్తగా వచ్చిన సినిమా హీరోను ఓట్లు వేయాలంటే ప్రజలు వేసే స్థితిలో లేరు. పవన్ కళ్యాణ్ గారు ఏమైనా
అంటే సపోర్ట్ చేస్తారంటారా అల్లు అర్జున్ గారు? పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేసినా కూడా సక్సెస్ కాలేకపోతున్నారండి. గుర్తుపెట్టుకోండి, పవన్ కళ్యాణ్ గారే గెలవడానికి కోసం తెలుగుదేశం పార్టీతోని బీజేపీ పార్టీతో ఎన్డీఏ గవర్నమెంట్ కూటమిలు వచ్చిన వల్ల గెలిచిండు తప్ప ఆయన ఓన్గా పోటీ చేసి కూడా ఈసారి కూడా గెలవబోతుండే. పరిస్థితి ఆ విధంగా ఉంటుందండి. ఏదైనా కూడా నిరంతరం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, సినిమా వాళ్ళకి ఒకటే చెప్తామండి, ముందుగా మీ అభిమానులను కలవండి. మీ అభిమానికి ఏమైనా అయితే గిట్ట వాళ్ళ కుటుంబానికి న్యాయం చేయండి. మీరు అభిమానికి ఏదైనా అయితే గిట్ట వాళ్ళ ఇంటికాడికి అభిమానం వచ్చి సరే వాళ్ళు లగ్గం అవుతుందడానికో అని అలా ఇంట్లో కుటుంబంలో ఆరోగ్యం బాగాలేదని ఇంటికి వచ్చి చెప్పుకుందామంటే ఆ గేట్ కాటిల పడ్డ కూడా ఎలా కొడతారు. అట్లాంటి ఓట్లు ఏ విధంగా ఇస్తారండి. గుర్తుపెట్టుకోండి, సినిమానే. సినిమా 3 గంటల టైంపాస్ కోసం చూస్తారు తప్ప ఓట్ల కోసం మాత్రం వేయరు. ఏదైనా కూడా రాజకీయాల్లో రావాలనుకుంటే ముందుగా అభిమానులు కలవండి. అభిమానమన్నా అభిమాని పెళ్ళి అయితే కార్డు పట్టుకైతే అట్లీస్ట్ ఆ కార్డు తీసుకురన్నా సరే, లగ్గానికి రాకపోయినా పర్లేదు, కానీ ఆ కార్డు తీసుకురన్నా ఆశీర్వదించే కాడికైనా కూడా అజ్జేరు వీళ్ళు. అలాంటి వాళ్ళకి ఓట్లు ఎట్లా పడతాయండి చెప్పండి. అభిమానం అయితే ఇంటికి వచ్చినప్పుడు పత్రిక అయితే బిడ్డ పెళ్ళి అవుతుంది అన్నప్పుడు పిలిచారా రారా బిడ్డ అని చెప్పేసి ఒక ఆశీర్వాదం ఇచ్చి ఒక ఫోటో దిగితే వాడు ఎంత ఖుషి అవుతున్నాడు అభిమానులు. అసలు గేట్ కాడ నిలబడితేనే వాడు సెక్యూరిటీ కూడా వెళ్ళిపోంటారు. అట్లాంటప్పుడు పడతాయండి ఓట్లు.